మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇగో జరొకసారి గి చూడురి, చూసిరా మొత్తం పేపర్ మొత్తం లేదు. ఇదే ముచ్చట ఒక ఆంధ్రజ్యోతి పేపరే కాదు, ఆంధ్రజ్యోతి అయినా, ఈనాడైనా, వెలుగు పేపర్ అయినా, దిశ పేపర్ అయినా, దాదాపుగా పెద్ద పెద్ద పేపర్లలో మొత్తం ఇదే ముచ్చట. ఇలా ఫస్ట్ మెయిన్ పేజీలనే ప్రజల సొమ్మును విచ్చలవిడిగా ఉత్త పుణ్యానికి ఖర్చు చేస్తున్నారు ప్రభుత్వం వాళ్ళు. ఇప్పుడు ఇది ఏమైనా కొత్తగా పెట్టుకొచ్చారు ఇవాళ? ఇది ఈ ప్రోగ్రాం ఇవాళ కొత్తగా పెట్టుకొచ్చిన పేరు ఒకటే కదా మారింది. ఆయన రైతు బంధు అని ఆయన ఇచ్చి ఈయన రైతు భరోసా అని అన్నాడు. పేరు ఒకటే మారింది, మిగతాది మొత్తం సేమే కదా. 6 నెలలకు ఒకసారి వచ్చేదేనా. కొత్తగా వచ్చినట్టు ఇవాళ ప్రతి పేపర్లో చూడరు పెద్దగా ఆడేసిరు. అంటే ఇది తెలియకుండా వస్తున్నా రైతులకు, లేకపోతే జనాలకు తెలియకుండా వస్తున్నా. తెలియాల్సింది ఏది, ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే మద్యానికి బానిస అవుతున్న యువత, దానిపైన అవగాహన కలిపిరి. పెద్దగా ఆడేరి, నష్టం వచ్చిందేముంది. బాగా ఈ మధ్య కాలంలో తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, దేశం మొత్తంలో కానీ గంజాయికి అలవాటు పడ్డ యువత చాలా మంది నాశనం అయిపోతున్నారు. దానిపైన అవగాహన కల్పించి ఉపాయం చేయరాదురి. ఈ కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు గైటు పైన పెడితే ఎంతో కొంత మారే ఉపాయం అవుతుంది కదా. కనీసం ఒక్కడన్నా మారకుండా వచ్చిన గా పని చేసేది పెట్టి వీళ్ళ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఇంత పెద్దగా యాడ్లు, ఈ యాడ్లు పాడైపోయి వీటికే తక్కువ అవుతుందా? ఇప్పుడు ఈ పైసలు రేవంత్ రెడ్డి పక్కలు అలుస్తున్నాయి ఏమన్నా, బయట విక్రమార్క పక్కలు అలుస్తున్నాయి ఏమన్నా, మంత్రుల పక్కలు అలుస్తున్నాయి ఏమన్నా, అన్ని జనాల పైసలే కదా. ఆయన కేసీఆర్ గదే పని చేసిపోయాడు, ఈయన గదే పని చేస్తుండే పాడైపోను. మీరు ఏమైనా జనాలకు మెసేజ్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకు ఉపయోగకరమైన ఏమైనా వార్తలు ఉంటే గాలకు చెప్పే పని చేయాలి, అంతేగాని ఈ వచ్చిరానివన్నీ ఒలుబాలేని ముచ్చట్లు అని చెప్పుకుంటూ పోతే ఏం చక్కదానం. ఇప్పుడు రైతులకు వేస్తురు, ఇలా కొత్తగా వేస్తలేరు కదా. 6 నెలలకు ఒకసారి వేస్తామని చెప్పింది మీరే, వేస్తేనే ఊరు వేసేస్తే కాదా. ఆయమన్న ముచ్చట్లేమో ఎన్నో కొసకు గిత్త తీస్తాడు, ఆయమన్న ముచ్చట్లు కొసకు గిత్త తీస్తాడు. ఆయమన్న ముచ్చలేదు చెప్పనా, 10,000 స్కూళ్ళు బంద్ చేస్తున్నామని చెప్పి ఇవ్వాల. అది కాదా మేది మెయిన్ పేపర్లో రావాల్సింది. 10,000 స్కూళ్ళు బంద్ అవుతుందన్న సంగతి అది మెయిన్ పేపర్లో వస్తే ఏమైంది? అది మాత్రం ఓన్లీకి ఆంధ్రప్రదేశ్ పేపర్లు ఇచ్చింది, అది కూడా మళ్ళీ మిగతా పేపర్లలో పతకే లేదు ఆ ముచ్చట. అంటే ఎక్కర వచ్చేదేమో వెనకకి ఇవ్వాలి, ఎక్కర రాదేమో ముందుకు ఇవ్వాలి. ఎక్కర రాదంటే మళ్ళీ కొంతమంది రైతులకు ఇస్తుంటే నీకేమో నొప్పాను అని అంటారు. రైతులకు ఇవ్వద్దని నేను అంటలేను. ఇంత పెద్ద యాడేసి ఇది ప్రభుత్వ సొమ్ము కాదా? ఈ ప్రభుత్వ సొమ్ముకు గడ్డి పడుతున్నట్టు కాదా? ఈ ప్రజల సొమ్ము నాశనం చేస్తున్నట్టు కాదా? ఎక్కరొచ్చే పని చేసే ఉపాయం చేయాలి. కానీ ఇక చెప్తుడు 9,000 కోట్ల పంపిణీ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రైతుల ఖాతాలో జమ చేయనున్న ప్రభుత్వం 30/6/2026 సాయంత్రం 4 గంటలకు స్థలం అంట ఇది శిల్పకళా వేదిక హైదరాబాద్లో చేస్తున్నట్టు ఈ ముచ్చట. అంటే ఇవాళ మీటింగ్ పెట్టినట్టు ఇవాళ చేస్తాం ఎయ్యూరి నష్టం లేదు. కానీ జర గిసవంటివి యాడ్లు బంద్ చేసుకుంటే కొన్ని పైసలనే మిలిగి పాడైతాయి. ఈ పైసలని ఇంకో దానికి ఏదైనా మలిపినా కానీ చక్కదనం ఉంటుంది. కానీ ఉత్తపుణ్యానికి లక్షల రూపాయలు పెద్ద పేపర్లలో చిన్న యాడ్ ఇవ్వాలన్నా కానీ 1,000 రూపాయలు ఇది. అసోంటిది ఇంత పెద్ద పేపర్ అంటే దగ్గర లక్షల రూపాయలు కాకుండా వస్తారు. వీటికి అన్ని పేపర్లలో ఇస్తారు, మళ్ళీ లెక్క రాసి పెడతారు. యాడ్లకు గింత, దానికి గింత, దీనికి గింత, ఏడికెళ్ళి వచ్చింది ఇదంతా అంటే మళ్ళీ జనాలను ఎత్తలు చేయాలి, జనాలే కట్టాలి, వీళ్ళు మాత్రం అనుభవించాలి. అది కూడా మళ్ళీ పూర్తిగా ఉంటుందా? వీళ్ళు 10 పెట్టి 12 రాస్తారు. దాన్ని 12 రాస్తారు, అవసరమైతే 15 రూపాయలు కూడా రాసుకుంటారు. మా అమ్మగారిని జనాలకు ఎక్కడి నుంచో పని చేసే ఉపాయం చేయాలి. రేవంత్ రెడ్డి గారు బల్ల ముచ్చట ఉంది కదా, బల్ల ముచ్చట చెప్పరాదు ఏమా?